నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం ఖురాన్ నుండి అరబ్బీలో చేసే ప్రార్థన. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అఫ్దల సలవాతిక వ అదద మాలూమాతిక వ బారిక్ వ సల్లిం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పరిశుద్ధ గ్రంథంలో మరణమునకు సంబంధించి దేవుడు తన కుమారుని ద్వారా, తన ప్రవక్తల ద్వారా ఎన్నో సంగతులు తెలియచేస్తున్నాడు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనముల ప్రకారము, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. సిక్కు మతానికి సంబంధించిన 9వ గురు తేగ్ బహాదూర్ గారు 9 శ్లోకాలు రాశారు. ఆ శ్లోకాల్లో మనిషి బ్రతికినంత కాలం లోకంలో చేసిన శుభకార్యములు అదే వారికి చనిపోయిన తర్వాత మార్గదర్శకగా ఉంటాయని చెబుతూ ఈ శ్లోకాలు వివరించారు. ఏక్ ఓంకార్ సత్నామ్ करता पुरख निरपौ निर्वैर अकाल मूरत आजुनि सै पंगुर प्रसाद. మెల్విన్ జోన్స్, మీరు రూపొందించిన ఈ చిరుదీపం ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా వెలుగులు చిమ్ముతూ దినదిన ప్రవర్తమానమవుతూ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ లైనిజం మీ రూపకల్పన. మరణం లేని ఓ మెల్విన్, నీకిదే మా హృదయపూర్వక జోహార్. నెక్రాలజీ అనేది ఒక వ్యక్తి మరణానంతరం వారి జీవితాన్ని గౌరవంగా గుర్తు చేసే స్మారక కార్యక్రమం. లైనిజంలో ఇదొక విశేషత మరియు పవిత్రత సంతరించుకున్న సాంప్రదాయ కార్యక్రమం. విశేషత అనే పదం వాడడంలో ఆంతర్యం, ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది మరియు ఎక్కువ మంది మధ్య విభజన ఎప్పుడు ఉంటుంది. కొద్దిమంది అంటే వారు ఎల్లప్పుడూ మొత్తం సమాజాన్ని గురించి ఆలోచిస్తారు. ఎక్కువ మంది అనేది కేవలం తమ స్వప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ప్రపంచ జనాభా 830 కోట్లు ఉంటే ప్రపంచవ్యాప్తంగా లయన్స్ కేవలం 14 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం సమాజాన్ని గురించి ఆలోచించేవారు కేవలం 14 లక్షలే. అందుకే ప్రతి లయన్ సభ్యుని యొక్క జీవితం విశేషమైంది. ఇక పవిత్రత అంటే మానవ సంబంధాలు అంతరించిపోతూ నేడు పెద్దలను స్మరిస్తూ బియ్యం ఇచ్చే కార్యక్రమంలో పూజ్యభావం పోయి ప్యాకేజ్ స్థాయికి మనం దిగజారిపోయాం. అది కూడా సమాజం కోసం చేసే ఒక తంతుగానే సాగుతుంది. కానీ దీనికి భిన్నంగా గత 108 సంవత్సరాలుగా లయనిజంలో గతించిన మన సభ్యుల వివరాలు పనిగట్టుకుని మనమే సేకరించి వారి కుటుంబ సభ్యులు మరిచిన మనం మరువకుండా వారిని స్మరించుకోవడం అనేది పవిత్రతో కూడిన అంశం కాదంటారా? అందుకే లైనిజంలో నెక్రాలజీ అనేది ఒక పవిత్రమైన సత్కార్యంగా భావిస్తాం. దేవాలయంలో మాదిరి దయచేసి నిశ్శబ్దత పాటించండి, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మన అందరం కూడా కొద్ది నిమిషాల పాటు అసలు జీవితం అంటే ఏమిటి అని లోతుగా ఆలోచిద్దాం. జీవితం ఇది కేవలం శ్వాస తీసుకోవడం కాదు, ప్రతి శ్వాసలోనూ ఒక అర్థాన్ని వెతుక్కోవడం. చాలామంది అంటుంటారు, పుట్టాం, పెరిగాం, సంపాదించాం, వెళ్ళిపోయాం అని. కానీ నిజమైన జీవితం ఈ రెండింటికి మధ్యలో ఉంది. మనం నడిచే దారిలో ఎన్ని పుష్పాలు పూయించాం, మన వల్ల ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు మెరిసింది, అది మాత్రమే మనం మిగిల్చే అసలైన సంతకం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం వెళ్ళిపోయేటప్పుడు వెంట తీసుకెళ్లేది ఏదీ లేదు. కానీ ఇక్కడ వదిలి వెళ్ళేది ఒకటి ఉంది, అది మన ప్రేమ, మనం చేసిన సహాయం.
ఎదుటివారి కన్నీరు తుడిచినప్పుడు కలిగే తృప్తిలో ఉంది జీవిత పరమార్థం. మన విజయం 10 మందికి ఉపయోగపడినప్పుడే దాని సార్థకత. జీవితం ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఒకేసారి వస్తుంది. గతాన్ని తలుచుకుంటూ బాధపడకండి, భవిష్యత్తు గురించి భయపడకండి. ఈ క్షణాన్ని ప్రేమించండి. ఈ ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం మరణించాక కూడా జీవించి ఉండాలంటే అది కేవలం మన మంచితనం వల్ల మాత్రమే సాధ్యం. అందుకే నవ్వుతూ జీవించు, నవ్విస్తూ సాగిపో. అలా గడిపిన వారినే ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాం. ఇప్పుడు గతించిన మన సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించే ముందు ఈ కొద్ది క్షణాల అనుభవంతో మనం మరణించాక కూడా మన పేరు, మన జ్ఞాపకం, మన ప్రభావం జీవించి ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అది సంపదతో కాదు, పదవులతో కాదు, మన మంచితనంతోనే సిద్ధిస్తుంది అనేది సత్యం. జీవితం అనేది ఒక అపూర్వమైన వరం. ఈ ప్రపంచంలో జన్మించడం ఒక అదృష్టం అయితే మనిషిగా జన్మించడం ఒక గొప్ప అవకాశం. ప్రతి క్షణం తిరిగిరాని సమయం. ప్రతిరోజు మన చేతుల్లో పెట్టిన ఒక కొత్త అవకాశమే. ఈ జీవితంలో మనం సంపాదించేది కేవలం డబ్బు కాదు, మనసులు. మనం నిర్మించేది కేవలం ఇల్లు కాదు, సంబంధాలు. మనం వదిలి వెళ్ళేది కేవలం ఆస్తి కాదు, మంచి జ్ఞాపకాలు. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక చిరునవ్వు, ఇవి చిన్నవిగా అనిపించినా ఎవరో ఒకరి జీవితంలో అవి పెద్ద వెలుగులు వెలిగించగలవు. మనం చేసే ప్రతి మంచి పని మన తర్వాత కూడా మనల్ని జీవించేలా చేస్తుంది. జీవితం చాలా చిన్నది, కానీ మనం దాన్ని ఎలా జీవిస్తామనేదే దాని గొప్పతనం. బాధలు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, కానీ అవే మనల్ని బలంగా మార్చే పాఠాలు. అందుకే నవ్వుతూ జీవించు, ఎందుకంటే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. నవ్విస్తూ సాగిపో, ఎందుకంటే అది నీ పేరు చిరస్థాయిగా నిలబెడుతుంది. చివరికి మనం ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎన్ని హృదయాల్లో బ్రతికామన్నదే అసలు జీవిత విజయం. లయన్ కోనేరు రవీంద్ర కుమార్ గారు జనవరి 17వ తారీఖున 1952వ సంవత్సరంలో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ బెజవాడ మానవతలో 10/1/1999లో చేరారు. వీరు క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ గాను, జెడ్సీ మరియు డీసీగా పదవులు చేపట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. వీరికి భార్య, కుమార్తె, కుమారుడు కలరు. వీరు 13/2/2026న స్వర్గస్థులైనారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ సుదుల సోమశేఖరరావు గారు 1961వ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీలో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ కంచికచర్ల నందు 13/2/2017లో జాయిన్ అయ్యారు. వీరు ప్రెసిడెంట్గా మరియు జెడ్సీగా పదవులు చేపట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీరు వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. వీరికి భార్య, 2 కుమారులు కలరు. వీరు 2/10/2025న పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ నారాయణపురపు కుమార్ గారు 14/6/1961న జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరువూరు లెజెండ్స్ నందు 7/7/2025న ప్రవేశించారు. వీరు క్లబ్ చార్టర్ మెంబర్. వీరు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. వీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. వీరు మంచి రచయిత. చాలా మంచి పుస్తకాలు రచించటం జరిగింది. వీరు చేసిన సేవలకు సావిత్రిబాయి పూలే అవార్డుతో సత్కరించటం జరిగింది. వీరి భార్య పేరు మంగమ్మ. వీరికి 2 కుమారులు. వీరు 12/9/2025న మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ కొల్లూరి గారు 1956వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీలో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలినందు 2000 సంవత్సరంలో జాయిన్ అయ్యారు. వీరు క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్, జెడ్సీ, ఆర్సీ, డీసీ ఫర్ ఎల్సీఐఎఫ్, డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఏరియా రిప్రజెంటేటివ్, డిస్ట్రిక్ట్ గవర్నర్స్ న్యూస్ లెటర్ మరియు అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీగా పదవులు చేపట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీరు ఎక్స్రే అను సంస్థను కూడా స్థాపించి ఎంతో సేవ చేశారు. వీరు జర్నలిస్టుగా పనిచేసి
ఎంతో మంచి పేరు గడించారు. అంతేకాకుండా వీరు వివిధ క్లబ్బులైనటువంటి గుడివాడ ఐ హాస్పిటల్, వివిధ కమ్యూనిటీ హాల్స్ కి ఏసీ మిషన్స్ ని ఇచ్చారు. గవర్నర్ జోనీ కుమారి గారి టైంలో సేవా యజ్ఞానికి ₹1,00,000 విరాళం అందించారు. మెడికా క్లబ్, విజేత, గెలాక్సీ, స్మైల్స్, చల్లపల్లి, కొండపల్లి ఐ హాస్పిటల్, ఈస్ట్ ఐ హాస్పిటల్ కు ఎన్నో లక్షల రూపాయలు విరాళంగా అందించటం జరిగింది. వీరి సేవలకు గాను లయన్స్ డిస్ట్రిక్ట్ నుండి మరియు ప్రభుత్వం నుండి ఎన్నో అవార్డ్స్లను పొందారు. వీరి సతీమణి కనకవల్లి గారు కూడా మన లయన్స్ క్లబ్ మెంబర్. వీరు కూడా అన్ని సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. వీరికి కుమార్తె, మనవడు ఉన్నారు. లయన్ కొల్లూరి గారు 16/10/2025న పరమపదించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ కె హనుమంతరావు గారు 1956వ సంవత్సరం మే 1వ తారీఖున జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆటోనగర్లో 1/10/2007వ సంవత్సరంలో జాయిన్ అయ్యారు. వీరు చార్టర్ మెంబర్గా ఎన్నో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. వీరు ఐరన్ బిజినెస్ చేసి వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. వీరికి భార్య ఇందిర, కుమారుడు, కుమార్తె కలరు. వీరు జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డారు. లయన్ కె హనుమంతరావు గారు 14/9/2025న పరమపదించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ రేగుల గోపాలకృష్ణ వరప్రసాద్ గారు జూలై 7వ తారీఖున జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆటోనగర్ నందు 1/10/2001న జాయిన్ అయ్యారు. అప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటూ ప్రెసిడెంట్, జెడ్సీ, ఆర్సీ వంటి ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి మరెన్నో అవార్డ్స్ పొందారు. వీరికి భార్య, పిల్లలు కలరు. వీరందరూ విదేశాల్లో స్థిరపడ్డారు. గోపాలకృష్ణ గారు 9/11/2025న మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి సదా కోరుకుంటున్నాము. లయన్ ఎల్ రామకృష్ణ గారు 1972వ సంవత్సరం మార్చి 31వ తేదీలో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూపిలీ హరితాలో 1/4/2010లో జాయిన్ అయ్యారు. వీరు చార్టర్ మెంబర్గా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనేవారు. వీరు అంతకుముందు మెగా సిటీలో ప్రెసిడెంట్గా కూడా సేవలందించారు. ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేస్తూ ఎంతో అభివృద్ధి సాధించారు. వీరికి భార్య విజయలక్ష్మి గారు, కుమారుడు శశాంక కలరు. కుమారుడు చార్టెడ్ అకౌంటెంట్గా స్థిరపడ్డారు. వీరు 11/12/2025న పరమపదించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ గర్లపాటి వెంకట సత్య గురునాథరావు గారు 3/7/1943వ సంవత్సరంలో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీంలో 1/3/2008లో ప్రవేశించారు. చార్టర్ ప్రెసిడెంట్, జెడ్సీ, డీసీ వంటి పదవులు ఎన్నో అధిరోహించారు. వీరు లయనిజంకు ఎంతో సేవ అందించారు. లయన్ ఆఫ్ ద ఇయర్గా ఇంటర్నేషనల్ అవార్డు కూడా పొందారు. వీరు రైల్వే ఆడిట్ ఆఫీసర్గా పనిచేశారు. వీరు రవి ఫర్నిచర్ షాప్ను స్థాపించి ఎంతో అభివృద్ధిని చేశారు. లయన్స్ క్లబ్లోనే కాకుండా విశ్వ హిందూ పరిషత్లో కూడా సేవలందించారు. ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్లో కమిటీ మెంబర్గా సేవలందించారు. 30 సంవత్సరాల నుండి యోగా టీచర్గా కూడా వేలాది మందికి ఫ్రీగా యోగా నేర్పించారు. వీరి భార్య రత్నకుమారి గారు. వీరు కూడా సుప్రీం క్లబ్ మెంబర్గా ఉన్నారు. వీరికి 2 కుమార్తెలు. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. లయన్ గురునాథరావు గారు 3/11/2025న స్వర్గస్థులయ్యారు. వీరి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ డివిఎస్ రామలింగరాజు గారు 31/10/1952వ సంవత్సరంలో జన్మించారు. వీరు
లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం నందు 2018 మే 8లో జాయిన్ అయ్యారు. వీరు ప్రెసిడెంట్, జడ్సీగా పదవులు చేపట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కేదారేశ్వరపేట సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ యూనియన్ లీడర్గా ఎంతో సేవ అందించారు. క్షత్రియ భవన్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. వీరికి భార్య భవానీ మరియు 2 కుమార్తెలు కలరు. వీరందరూ విదేశాల్లో ఉన్నతంగా స్థిరపడ్డారు. లయన్ రామలింగరాజు గారు 30/6/2025న శివైక్యం చెందారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ కంకట మోహన్ రావు గారు 1959వ సంవత్సరం మార్చి 15వ తేదీలో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విస్సన్నపేటలో 1/6/2012న చేరారు. వీరు క్లబ్ ట్రెజరర్గా, సెక్రటరీగా, ప్రెసిడెంట్గా ఎన్నో సేవలను అందించారు. వీరు అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. వీరు జడ్పీ హైస్కూల్ నందు తెలుగు టీచర్గా సేవలందించారు. వీరికి భార్య సులోచన కుమారి, కుమారుడు, కుమార్తె కలరు. మోహన్ రావు గారు 27/11/2025న పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి సదా కోరుకుంటున్నాము. లయన్ నందమూరి వెంకట్రావు గారు 1947వ సంవత్సరం జూన్ 12లో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విస్సన్నపేట నందు 1/10/1983లో జాయిన్ అయ్యారు. వీరు క్లబ్ ప్రెసిడెంట్గాను, జోన్ చైర్పర్సన్ గాను ఎన్నో సేవలందించారు. వీరు స్వతహాగా వ్యాపారవేత్త. అనేక వ్యాపారాలు నిర్వహించి ఎంతో అభివృద్ధి చెందారు మరియు రాజకీయ నాయకుడు కూడా. వీరు రైతు సంఘం ప్రెసిడెంట్గా మరియు కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా కూడా సేవలందించారు. వీరికి భార్య రాజ్యలక్ష్మి మరియు కుమారుడు, కుమార్తె కలరు. వీరు 19/10/2025న మరణించటం చాలా బాధాకరం. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ కడియం బాబూరావు గారు 25/6/1956వ సంవత్సరంలో జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ లాయల్స్ నందు 2022 జూన్ 1వ తేదీలో జాయిన్ అయ్యారు. వీరు క్లబ్ నందు ట్రెజరర్, సెక్రటరీ మరియు ప్రెసిడెంట్గా ఎన్నో సేవలందించారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేసేవారు. వీరి భార్య మల్లిక గారు టీచర్గా ఎంతో సేవ చేశారు. వీరికి 2 కుమారులు. వీరు ఉన్నతంగా స్థిరపడ్డారు. లయన్ బాబూరావు గారు 25/8/2025న మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ తలసిల నరసింహారావు గారు 1955వ సంవత్సరం మే 20వ తేదీన జన్మించారు. వీరు లయన్స్ క్లబ్ ఆఫ్ కోడూరు దివిసీమ నందు 1/4/2001లో ప్రవేశించారు. వీరు చార్టర్ మెంబర్గా ఎన్నో సేవలు అందించారు మరియు ప్రెసిడెంట్, సెక్రటరీగా పదవులు చేపట్టి క్లబ్ని ఎంతో అభివృద్ధి చేశారు. వీరు టీచర్గా కూడా పనిచేశారు. ఆక్వాకల్చర్, అగ్రికల్చర్ కూడా చేశారు. వీరికి భార్య రాణి, కుమారుడు, కుమార్తె కలరు. వీరిద్దరూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డారు. లయన్ తలసిల నరసింహారావు గారు 3/4/2026న స్వర్గస్థులైనారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాము.